ఈ వస్తువులలో సంతోషం లేదు. ఏదైనా పని చేసి ఈ పనిలో సంతోషం వెతకడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే పనిలో సంతోషం లేదు. మాటలో సంతోషం లేదు. ఇది మాట మీరు వినండి, కానీ సంతోషం ఈ మాటలో లేదు. ఈ శబ్దాల్లో సంతోషం లేదు. సంతోషం అంటే మీ మనస్సు యొక్క స్వభావం. మనస్సు యొక్క నిజ స్వభావం. అజ్ఞానం వల్ల కోరిక పుడుతుంటే మీ మనస్సులో క్లేశధర్మాలు పుడుతున్నాయి. ఈ క్లేశధర్మాలు వల్ల మీ మనస్సులో బాధ పుడుతున్నాయి, దుఃఖం పుడుతున్నాయి. అందుకే మీకు బాధ అనిపించింది. అందుకే మీరు బాధ అనుభవిస్తారు. బాధ మీ మనస్సు యొక్క నిజ స్వభావం కాదు. మీ మనస్సు యొక్క నిజ స్వభావం సంతోషం మాత్రం. అందుకే సంతోషం వెతకడానికి ఏదైనా పని చేయవద్దు. సంతోషం ఉంది మీ మనస్సులో ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా మీ మనస్సులో సంతోషం ఉంది. మనస్సు యొక్క ప్రక్రియ జరిగితే సంతోషం కూడా జరుగుతుంది. సంతోషం అంటే ఆనందం కాదు. ఆనందం అంటే బాధ, ఈ మనస్సులో పుడుతున్న బాధలో బయటికి వెళ్ళడానికి ఈ మనస్సు ఏదైనా పని చేస్తే ఈ మనసుకి కొంచెం తేలికైన స్వభావం అనిపిస్తుంది. అది ఆనందం. మనస్సులో బాధ ఉంటే మనస్సు చాలా చాలా బరువుగా ఉంది. మనస్సులో బాధ పుడుతుంటే మనస్సు చాలా బరువుగా ఉంది. మనస్సు చాలా బరువుగా ఉంటే మనస్సులో బాధ పుడుతుంది అని చెప్తారు. మనస్సు చాలా బరువుగా ఉంది ఎందుకంటే మనస్సులో కోరిక పుడుతుంది. కోరిక అంటే చాలా పెద్ద బరువు. ఎందుకంటే కోరిక అంటే తృష్ణ. తృష్ణ యొక్క అర్థం చేసుకోండి. మనస్సు ఏదైనా కారణం మీద అటాచ్ అవ్వడం, ఏదైనా కారణం మీద అటాచ్ అవ్వడం తృష్ణ అంటాం. అది తృష్ణ. మీరు నడిస్తే ఏదైనా వస్తువు మీద కొంచెం ఆకర్షణ ఉంటే ఎలా జరిగింది? మీ ప్రయాణానికి ఎలా జరుగుతుంది? ఒక ఆకర్షణమైన శక్తి ఉంటే మీకు అటాచ్ అవుతుంది. మీ మీద ఒక ఆకర్షణ బలం ఉంది. అందుకే మీ ప్రయాణం బాగా చేయలేరు. మీకు ఈ బరువు వల్ల మీ వేగం తగ్గిపోతుంది. ఈ బరువు వల్ల మనస్సులో కూడా అలా జరుగుతుంది. మనస్సులో కోరిక పుడుతుంటే మనస్సు అటాచ్ అవుతుంది ఒక విషయం మీద.
అందుకే మనస్సు యొక్క ప్రయాణం కూడా స్లో అవుతుంది. చాలా బరువుగా అనిపిస్తుంది. అది బాధ. బాధ అంటే మీ కన్నీరు కాదు. బాధ అంటే ఏడవడం కాదు, కన్నీరు కాదు. బాధ మనస్సులో పుడుతుంది, మీ కళ్ళులో కాదు. మనస్సులో పుడుతుంది. మీ శరీరంలో కాదు, మనస్సులో పుడుతుంది. మనస్సులో బాధ పుట్టినప్పుడు మీ శరీరం కొంచెం పని చేస్తుంది. అది కన్నీరు. మీ మనసులో బాధ పుట్టినప్పుడు ఈ శరీరం ఏడుస్తుంది. కళ్ళుల నుంచి కన్నీరు వస్తుంది. బాధ పుట్టినప్పుడు. ఎందుకంటే బాధ మనసులో పుట్టింది. బాధ అంటే ఒక బరువు. మనసులో పుట్టిన ఒక బరువు. ఈ బాధ నుండి బయటికి వెళ్ళడానికి మీరు ఏదైనా పని చేస్తే మనసుకు కొంచెం లైట్ ఫీలింగ్ అనిపిస్తుంది. మనసుకు కొంచెం తేలికైన స్వభావం అనిపిస్తుంది. అది ఆనందం. అందుకే ఆనందం అనుభవించడానికి బాధ పడటం అవసరం. బాధ ఉంటే ఆనందం అనుభవించగలరు మీరు. బాధ ఉంది. కానీ సంతోషం అలాగే లేదు. సంతోషం మీ మనస్సులో నిజ స్వభావం. అది మనస్సులో ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో సంతోషం మీ మనస్సులో ఉంది. కానీ బాధ కారణం మీరు అనుభవించలేరు. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, మీ మనస్సులో పుడుతున్న ఈ బాధ ఈ మనస్సులో పుడుతున్న ఈ బాధ యొక్క ప్రక్రియ ఆపండి అని. బాధ పుట్టలేకపోతే మనసులో సంతోషం శేషం అవుతుంది. మీరు సంతోషం అనుభవిస్తారు, మీకు సంతోషం అనిపిస్తుంది.